స్వాగతం. ఇవా ముందుగాల మహాపత్రికలో ఏం రాసుకొచ్చిరయ్యా ఐవన వార్తలు అంటే అమ్మా అని దండం పెడితే ఏవో పక్క వీళ్ళ భాగవతం ముద్దుగుంది. ఇటు ఏందది పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుంది అని కవితమ్మ అంటుంది. ఎవరిని? మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని. నువ్వు లిక్కర్ రాని కేసీఆర్ కూతురు కాబట్టే నీకు గౌరవం ఇస్తున్నా. హమ్మని దండం పెట్టి నీకు గండిపేటలో విలాసవంతమైన ఫామ్ హౌస్ పైసలు ఎక్కడిది? కవితకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కౌంటర్. ఈమెమంటుంది? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుంది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి కవిత వార్నింగు. ఒక్కసారి మంత్రి అయ్యి 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నాడట. కానీ ఇలా ఒక్కటేందంటే ఇప్పుడు జనాలు ఏమంటారంటే ఇప్పుడు కవిత ఇటు నిరంజన్ రెడ్డి. ఇప్పుడు నిరంజన్ రెడ్డి అసలు ఈయన పేదలను పట్టించుకోడు, అక్రమంగా బొచ్చడు ఆస్తులు సంపాదించుకుండు, కూడబెట్టుకుండు. ఈయన ఎక్కడ చూసినా వనపర్తిలో అడుగు పెడితే పేదోళ్ళు నిరంజన్ రెడ్డి పేరు చెప్పుకుంటా గోడున ఏడుస్తుర్రు. నా మీద పడి కొంగు అడ్డం పెట్టుకొని కాకి శోకం తీస్తుర్రు. నిరంజన్ రెడ్డి చేసిన పాపాలకు, నిరంజన్ రెడ్డి చేసిన అన్యాయాలకు, అక్రమాలకు ఇవాళ బొచ్చడు ఫామ్ హౌస్లు కట్టుకుండు. బొచ్చడు ఫామ్ హౌస్లు కట్టుకుండు నిరంజన్ రెడ్డి అని కవితమ్మ అంటుంది.